పొద్దుస్తమాను నాకు ఈ బాధ, నాకు ఆ బాధ, నాకు ఆ కష్టం, నాకు ఈ కష్టం, నాకు అంటే బాధలు ఉన్నాయి. నాకున్నాయన్నీ మీకు చెబితే కూర్చొని ఘోరాతి ఘోరంగా ఎడుతారు. నాకున్నాయన్నీ కూర్చొని మీకు కూర్చొని చెప్పానంటే దండం పెట్టి మధ్యలో కూడా కనపడరు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ జీవితాన్ని ఎలా దాటించుకుందుమా అనే విషయాల గురించి చింత తీసేయి. నిన్ను భూమి మీద పుట్టించిన దేవుడికి నీకెప్పుడు ఏది ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ విధంగా నెరవేర్చాలో తెలుసు ఆయనకి. నీ అప్పులు తెలుసు, నీ రోగాలు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ ఇరుకులు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నీ కోరికలు తెలుసు, నీ అవసరాలు తెలుసు, నీ సమస్యలు తెలుసు, నీ కన్నీళ్లు తెలుసు, నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసు, నువ్వేం అడుగుతున్నావో తెలుసు. అసలు వాటి గురించి చింతపడటం మానేయ్. ప్రభువుని ప్రేమించి, ప్రభు వైపు చూసి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి, ఆయన నీతి, ఆయన రాజ్యం వెతకడానికి, ఆయన అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, ఆయన నన్ను ఎందుకు పుట్టించాడు, నేనంటూ పుట్టానంటే నన్ను పుట్టించినాడు ఆయన ఎందుకు పుట్టించాడు? ఓ యవనస్తుడా, మంచి స్త్రీని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని అనుభవించడానికి దేవుడు నన్ను పుట్టించాడా? ఏదో కాస్త చిన్నపాటి జాబ్ సంపాదించుకొని హాయిగా జీవితాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి నేను పుట్టానా? అసలు నా జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? ఆ ఆలోచన మనకి రావాలి. అది ఫస్ట్ గ్రహించాలి. అది ఫస్ట్ గ్రహించాలి. అది దాన్ని దృష్టించి, దాని మీద దృష్టి పెట్టి, దానికోసం ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు స్పెషల్గా దృష్టిస్తాడు. అవసరమైతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. అవసరమైతే వారు ఆశించిన వారికి దక్కేటట్టు ఆయనే చేస్తాడు. దేవునికి మహిమ చెల్లించు. ఆయనే చేస్తాడు. సిద్ధపడు. రెండు తెలియదు నీకు, నీ పోకడ తెలియదు. ఇక కొద్ది దినముల్లో ఆయన రాకడ సంభవాలు ఇప్పుడే తెలుస్తున్నాయి కాబట్టి ఇక ఏ క్షణమో తెలియనంత స్థితిలో ఇక రాబోతుంది. ఇక కాబట్టి రాకడ కన్నా ఒక 20-30 సంవత్సరాలు చెబుతున్నాను నేను, ఒక 30-40 ఏళ్ళు. మన పోకడకి అది కూడా లేదు. చావు పసిబిడ్డని జాలి చూపదు, నిండు చూలాలని కనికరపడదు. పాపం యవనస్తుడని వదిలిపెట్టదు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలాగ దర్శిస్తుందో తెలియదు. కనుక అది నీకు సంప్రాప్తం కాకముందే లోపాలుంటే సరి చేసుకో, పాపాలుంటే ఒప్పుకో, రక్షణ పొందకపోతే పొందు, మారు మనసు పొందకపోతే దిద్దుకో. కనీసం ఎంతో కొంత దేవుని పని చేసుంటే స్తోత్రం, చేయకపోతే బుద్ధి తెచ్చుకొని కనీసం ఇకనన్నా నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు విడిచి ప్రార్థించటమో, ప్రకటించటమో, పరిచర్య చేయటమో, ఏదో ఒక దానిలో ఒక పాత్రవై నీ బ్రతుకును సార్థకం చేసుకో. దేవుని మహిమ కొరకు నీ బ్రతుకును సార్థకం చేసుకో. జీవితం చిన్నది, దాన్ని ఎలాగ దేవుని కొరకు ఖర్చు పెట్టాలో, శాశ్వత బహుమానం పొందినట్లు అర్థవంతంగా బ్రతుకుని ఎలా ఖర్చు పెట్టాలో తెలివి తెచ్చుకో. పొద్దుస్తమాను నాకు ఈ బాధ, నాకు ఆ బాధ, నాకు ఆ కష్టం, నాకు ఈ కష్టం, నాకు అంటే బాధలు ఉన్నాయి. నాకున్నాయన్నీ మీకు చెబితే కూర్చొని ఘోరాతి ఘోరంగా ఎడుతారు. నాకున్నాయన్నీ మీకు కూర్చొని చెప్పానంటే దండం పెట్టి మధ్యలో కూడా కనపడరు. కానీ అవన్నీ కాదు, అవన్నీ పక్కకు నెట్టేసి ప్రభు చిత్తం ఏం నెరవేర్చాలి, కర్తవ్యం ఏం నెరవేర్చాలి, ఆయన సంకల్పం ఏం నెరవేర్చాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నా. మీరు కూడా ఇదే పందా. ఫస్ట్ మీ సమస్యల వైపు చూడకండి, వాటి గురించి భయపడకండి. మీరు చూసే కొద్ది ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే శత్రువు కావాల్సింది అదే. నువ్వు ఆ సమస్యకి వెళ్ళి ఎక్కువ చూడాలి, నువ్వు దాన్ని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళాలి, ప్రెజర్లోకి వెళ్ళాలి, నష్టపోవాలి. అందుకే వాడు నువ్వు చూసే కొద్దీ రేజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు చూడటం మానే, వాటికి వెళ్ళి చూడటం మానేసి ఆయనకి వెళ్ళి చూడు. జార్జ్ ముల్లర్ గారితో ఓడ నాయకుడు ఏమన్నాడు? నావ ముందుకెళ్ళటానికి, ఓడ ముందుకెళ్ళటానికి అడ్డుగా ఉన్న మంచును చూడు అన్నాడు. ముల్లర్ గారు ఏం చెప్పాడు? నా మార్గానికి అడ్డుగా ఉన్న అవరోధాలు చూడను, వాటిని తొలగించే దేవుని వైపు చూస్తా అన్నాడు.
నీ కాళ్ళ ముందు అడ్డుగా ఉన్న అవరోధాలు చూడొద్దు. పెన్నుంటే రాసుకో, సూక్తి బాగుంటుంది. నీ కాళ్ళ ముందు అడ్డుగా అవరోధంగా ఉన్న అవరోధాలను చూడొద్దు. నీ అవరోధాలన్నిటినీ తొలగించి నిన్ను ముందుకు నడిపించే యేసు వైపు చూడు, దేవుని వైపు చూడు. అది అది మనం నేర్చుకోవాల్సింది. సమస్యలు ఎంతటివైనా సమాధానం యేసు దగ్గర ఉంది. తాళపు చెవి ఆయన దగ్గర ఉంది అన్నాడు. తాళపు చెవి నా దగ్గర ఉంది. కాబట్టి కృంగుబాటులోంచి బయటికి రా. కర్తవ్యాన్ని గుర్తుపట్టి కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేయి. సిద్ధపడు. ఫస్ట్ చెప్పాను, సత్యంలో నిలిచి ఉండడానికి సిద్ధపడాలి. రెండవది రాకడకు సిద్ధపడాలి. మూడవది సమస్యలను గూర్చి గందరగోళం అయిపోవటం కాదు, వాటిని ప్రభు చేతికి అప్పగించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి నా టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సిద్ధపడాలి. అంటే ఏదో అక్కడొక రాయి అక్కడొక రాయి వేసినట్టు చెప్పే కదా, పాయింట్స్ అన్నీ వరుసగా చెప్తున్నా. ఇప్పుడు రాసుకో. దేనికి సిద్ధపడాలి? సత్యము నుండి తొలగిపోకుండా. దేవుడు నీకు ఏ దర్శనం ఇచ్చాడో, ఏ ప్రత్యక్షత ఇచ్చాడో, ఏ సత్య సంబంధిని నీకు పరిచయం చేశాడో అందులో స్థిరంగా నిలిచి ఉండు. దానిలో నుంచి దారి మళ్లించడానికి సాతాను కుట్ర చేస్తాడు. నువ్వు అనుసరిస్తున్న సత్య సంబంధిని తేడా అంటాడు. ఆ తేడాన్ని తీసుకొని నువ్వు దూరం అవ్వాలి. సత్య సంబంధికి నష్టమే ఉండదు, కానీ అతన్ని అనుసరిస్తున్న నువ్వు, కొంతమందిని చూశాను నేను. కొంతమంది అందరూ మంచి అంటే వీళ్ళు కూడా కనపరుస్తారు, ఫాలో అవుతారు. అందరూ తేడా అనగానే వీళ్ళు కూడా జంపు కొడతారు అటు. అర్థమైందా? అట్లా కాదు. నాకు దేవుడు బయలుపరిచాడు, దేవుడు సూచించాడు, దేవుడు స్పష్టపరిచాడు. రెండవది అక్కడ సత్యం ఉంది, వాక్యం ఉంది, సత్యం ఉంది. నాకు అది చాలు. ఎవడెన్నన్నా అనుకోని ఐ డోంట్ కేర్. అన్నేందో నాకు తెలుసు, ఆయనకి ఇచ్చిన సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు, ఆయన పడుతున్న ప్రయాస ఏందో నాకు తెలుసు. కాబట్టి నేను లక్ష్య పెట్టను. ఎవడెవడు వాగుడో నాకెందుకు అనవసరంగా. ఏం లేదు, నన్ను కామెడీ చెప్పనా? కామెడీ, అన్ని జనులకి నాకున్న అవకాశాలన్నీ వినియోగించుకొని నేను వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళని దేవునిలోకి నడిపించే సామర్థ్యము దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఆ పని చేస్తున్నానని చెప్పా. ఈ మాటతో నొప్పి ఎవడికి పుట్టాలా? అన్యుడికి పుట్టాలా. ఎందుకంటే నేను చేసే ఉపదేశం ద్వారా వాళ్ళు కన్విన్స్ అయ్యి ప్రభులోకి వస్తున్నారు కనుక వాళ్ళకి పుట్టాలా. వాళ్ళకి పుట్టకుండా మనోళ్ళకి నొప్పి పుడుతుందంటే ఇప్పుడు దెయ్యం ఏడ పని చేస్తుంది? దెయ్యం ఏడ పని చేస్తుంది? ఎవరి నెత్తిన పని చేస్తుంది? నేను 100 సార్లు చెప్పా. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెబుతున్నా. తండ్రి సన్నిధి సిద్ధాంతం ఇదే. అన్య జనులలో నుండి ప్రభువులోకి వచ్చే వాళ్ళకి మేము అభ్యంతర పెట్టాం. బొట్టు తీసేయి, తెయ్యి, బొట్టు తీసేయి, తెయ్యి, గాజులు తీసేయి, తీ, మంగళసూత్రం తీసేయి, కాలి మెట్టెలు తీసేయి అనం. రావాలా వాళ్ళ రక్షణలోకి. కూర్చోవాల దేవుని పాదాల ముందు, పొందాల మారు మనసు, పొందాల రక్షణ, తెలుసుకోవాల సత్యం. తెలుసుకున్నాక వాళ్ళ ఇష్టం. దేవునికి స్తోత్రం. నా బిడ్డలందరికీ నేను నేర్పింది ఇదే. నేను ఫస్ట్ నుంచి అనుసరించింది, ప్రకటించింది ఇదే. లేకపోతే అన్నీ తగిలించుకోవటం, అన్ని ఆచారం అయితే అన్నీ తీసేయటం క్రైస్తవ ఆచారం లాగా ఇదొక ఆచారం పెట్టారు. ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో ఇప్పుడు వచ్చి మార్చబోతున్నారని కొంతమంది వాపోతున్నారు. నేను చెబుతున్నాను, ఏంటి మార్చేది? ఎవడు మార్చేది? అన్ని జనుల్లో నుంచి ప్రభు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టొద్దయ్యా అని వాక్యం చెప్తుంటే వాక్యాన్ని చూడాలా, లేకపోతే మనుషులు మాట్లాడే మాటలను చూడాలా?
మొన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడాడు. ఆయన అంటే చాలా గౌరవం ఉంది నాకు. మదనపల్లి రాజశేఖర్ గారు మంచి దైవజనుడే, మంచి దైవజనుడే. పాపం ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. ఆ వయసులో కూడా, నిండు ముసలితనంలో కూడా ప్రకటిస్తానే ఉంటాడు ఆయన. ఖాళీగా ఉండడు, ప్రయాసపడతానే ఉంటాడు. కాకపోతే ఆయన పెరిగిన సిద్ధాంతం అది. వాళ్ళు ఏంటంటే ఈ బొట్టు, గాజులు, ఈ కాలిమెట్టెలు, ఈ మంగళసూత్రం ఇవన్నీ మనకొద్దు, మనం క్లియర్గా ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి అనే బోధలో ఆయన పుట్టి పెరిగినట్టున్నారు. అందుకని దానికి భిన్నమైన మాట వినబడేసరికి జీర్ణించుకోలేక అట్లా కక్కేశాడు అనమాట ఆ వేదిక మీద పెద్ద ఆయన. వాళ్ళంటే నాకు గౌరవం ఉంది, ఆయన మీద నాకే, ఆయన తిట్టినా ఇబ్బంది ఏం లేదు. నేనేం దానికేమో ఏదో గందరగోళం అయిపోయి కుమిలిపోయేదేం లేదు. నవ్వుకున్నా, పెద్ద ఆయనకి ఈ పాయింట్ అర్థం కాలేదని. నేనేం చెప్పానంటే, ఇప్పుడు బొట్టు చూపిస్తే వాళ్ళు బొట్టు చూపిస్తే వాళ్ళు భయపడతారు, బొట్టు చూపిస్తే వాళ్ళు భయపడతారు. నీ ఇంటి ముందు కరపత్రం తీసుకొని వస్తే నువ్వు బొట్టు తీసుకొని వెంటబడి ఆడు పారిపోతాడని మతోన్మాదులు కొంతమంది హైందవ సోదరులకు బోధించిన కారణం చేత వాళ్ళు బొట్టు తీసుకొని వస్తున్నారు. నీకు తెలివితేటలుంటే ఆ బొట్టును కూడా చూపించి వాళ్ళకు సువార్త చెప్పొచ్చు. దానికి చారిత్రక ఆధారం ఉంది, చారిత్రక ఆధారం ఉంది.